అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అల్లాహకు ప్రియమైన వారు. ఒకతను దైవప్రవక్త ముహమ్మద్ సల్లాహు సల్లం వారి వద్దకు వచ్చి ఇలా విధంగా అడిగాడు: ఓ దైవప్రవక్త ముహమ్మద్ సల్లాహు సల్లం, ఏ కార్యం నెరవేరిస్తే దేవుడు ప్రజలు నన్ను ప్రేమిస్తారో ఆ కార్యం ఏదో నాకు బోధించరు. దానికి దైవప్రవక్త ముహమ్మద్ సల్లాహు సల్లం వారు సమాధానంగా ఈ విధంగా సెలవీయడం జరిగింది: ప్రపంచ వ్యామోహంలో పడబోకు, దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. ప్రజల సొమ్మును కన్నెత్తైనా చూడకు, వారిపై ఆశలు పెట్టుకోకు, వారు నిన్ను ప్రేమిస్తారు. దీని భావం, ప్రపంచ వ్యామోహంలో పడబోకు అంటే మనిషి జీవన అవసరాల పరిపూర్తి కోసం, భుక్తిని సంపాదించడం కోసం ప్రపంచాన్ని, ప్రపంచ వనరుల్ని సమీకరించుకోకూడదు అని కాదు. దీని భావం ఏమిటంటే, ధనాన్ని కూడబెట్టకు, విలాసవంతమైన జీవితాన్నే ధ్యేయంగా ఎంచుకోకు. నీ జీవన ప్రమాణాలనే పెంచుకుంటూ పోవడం కంటే నీ నైతిక ప్రమాణాలని పెంచడంలో అత్యధికంగా కృషి చెయ్యి అని దీని అర్థం. ఎవరైతే సతతం అల్లాహ్ ఆదేశాలను పాటిస్తూ ఉంటాడో, ఆయన ధర్మ వ్యాప్తి కోసం కృషి చేస్తూ తన సర్వస్వాన్ని ధారపోస్తాడో, ప్రపంచాన్ని సొంతం చేసుకునే ప్రయత్నం చేయకుండా కేవలం జీవితం మేరకే భుక్తి కోసం కృషి చేస్తూ ఉంటాడో, అలాంటి వ్యక్తిని అల్లాహ్ ప్రేమిస్తాడు. అతడే అల్లాహకు ప్రియమైన వాడు కూడా. ఈ మాటని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడమే కాకుండా ఖురాన్ గ్రంథంలో కూడా ఈ విషయం మనకి కనబడుతుంది. జీవితంలోని ప్రతి రంగంలోనూ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరిస్తూ ఉంటే నీవు దైవానికి ప్రియమైన వాడవవుతావు. అంటే జీవితంలోని ప్రతి విషయంలోనూ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అడుగుజాడలో నడిచేవాడు ప్రపంచ వ్యామోహంలో చిక్కుకుపోడు. అతని హృదయంలో ధన పిపాస ఎంత మాత్రము చోటు చేసుకోజాలదు అని అర్థం. పరుల సొమ్మును కన్నెత్తైనా చూడకు అని అంటే మనిషి ఎవ్వరితోనూ ధనాన్ని, దానాలను ఆశించకూడదు. అదేవిధంగా వారిని చూసి ఈర్ష్యపడకూడదు. తనకంటే కలిమిలో గొప్పవాడైన వ్యక్తిపై అసూయ దృష్టిని వేయకూడదు. కేవలం తనకు లభించిన వనరుల మార్గాలతోనే తృప్తిపడాలి. తన ధనం వల్ల కానీ, తన ఆస్తిపాస్తుల ద్వారా కానీ ఇతరులకు ఏమాత్రం ప్రమాదం వాటిల్లకూడదు. వారు ఇలాంటి వ్యక్తి అంటే ఎంతో గౌరవిస్తారు, ప్రేమిస్తారు కూడా. ఈ వాస్తవాలనే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బోధించడం జరిగింది. వీటిని ఆచరించడంలోనే అల్లాహ్ యొక్క ప్రీతి దాగి ఉంది. దాసుణ్ణి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రేమించేటువంటి ఒక మహోన్నతమైనటువంటి అవకాశం దాగి ఉంది. కాబట్టి ఆ విధంగానే మనం ఆచరించి అల్లాహ్ యొక్క ప్రేమ పొందేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. ఇన్షాల్లా ప్రజల యొక్క ప్రేమ కూడా మనకు దానంతట అదే లభించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఆచరణ తప్పకుండా చేసే ప్రయత్నం చేద్దాం. మనందరినీ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆచరణను చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించాలని దువా చేస్తూ, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.